విశాఖదత్త కవి కృత నాటకం ముద్రా రాక్షస రెండవ భాగం 15/12/24 నాంది ప్రస్తావనలో ఉన్నాం. వహతి జలమియం వినస్తి గంధానియ మియ ముద్గ్రధతే వ్రజో విచిత్రా ముసలమిదమియం చ పాతకాలే ముహురనుమాయ రనుయాతి కలేన హుంకృతేన. వహతి జలమియం వినస్తి గంధానియ మేరయ ఉద్గ్రధతే స్రజో విచిత్రాః ముసలమిదమియం చ పాతకాలే ముహురనుయాతి కలేన హుంకృతేన. భవతు కుటుంబినీం ఆహూయ పృచ్ఛామి నేపథ్యాం అభిముఖం అవలోకస్య. ఇయం జలం వహతి, ఈమె నీరు మోస్తోందేమిటి? ఇయం గంధాన్ పిరస్తి, ఈమె గంధం మొదలైన వాసనలను నూరుతోందేమిటి? ఇయం ఈమె విచిత్రాహ పలు రకాలైన సరజహ పూల దండలు ఉద్గరధతే కడుతోందేమిటి? ఇయంచ ఈమె ముసలం రోకటిని పాతకాలి దంచేటప్పుడు ముహు మాటి మాటికి అంటే ఒక్కొక్క రోకటి పోటు కరీనా కలీన కళ అంటే ఇంపైన హుంకురితేన హుంకారంతో అనుయాతి అనుసరిస్తోందేవి. అంటే జలం అంటే అభ్యంగాది స్నానాలకు పంటలకు ఎక్కువగా జలం పినస్థిని నూరి కలిపి పరిమళంగా సిద్ధపరుస్తోంది. రోకటి దంపుటున కనుక తెలియకుండానట్లుగా హుంకరించటం వాడుక. వాడు పాటలు పాడుతుంటారు, రోకంటి పాటలు ఉంటాయి కదా. కలీనా వాడు రసికుడు అయినా గుర్తించుకుంటున్నాడు. పిండి వంటలు పణ్యారాలు చేసే ప్రయత్నం ఇవన్నీ శ్రాద్ధానికి వండేటప్పుడు చేసుకోవటం వాడు. ఇందులో స్వభావోక్తి అలంకారం గృహకర్మ అన్నట్లే అందంగా చెప్పబడిన. భవతు కానీ కుటుంబినీం ఇల్లాలిని నేపథ్యాభిముఖం నేపథ్యం తెర కానీ వేషం వేసుకోవటం ఉట్టుగా కానీ అలాంటి వంక చూసి నటునికి ఒక అభినయ సూచకం చెప్తాను. గుణవచ్చుపాయ నిలయే స్థితి హేతో సాధికేతి వర్గస్య మద్భవన నీతి విద్యే కార్యాచార్యే ధృతమపేహి. గుణవతి ఓ గుణవంతురాల, వినయ సౌశీల్యాది నిపుణాదులు కనదాన, ఉపాయ నిలయే గృహ కూర్చో ఉపాయాలకు నిలయంగా ఉన్నదాన, స్థితిహితో మనికి అంటే ఉనికి కారణమై త్రివర్గస్య ధర్మ అర్థ కామాలని మూడిటి సాధించేదాన మద్భవన మంచి పనుల మార్గాన్ని ఎదిగిన దాన మా ఇంట్లో పనిచేయి. కార్యాచార్యే అంటే చేతనైన పనులు కూడా ఇది చెయ్యతగింది ఇది చెయ్యకూడదు అని ధృతం వడిగా తెలిసిన దాన ఉపేహి ఇక్కడికి రా అంటున్నాడు. భార్యను ఇలా లాలించి పిలవటం రసికత, అనుకూల నాయకత. గృహకర్మ నిర్వాహమంతా సమర్థ అయిన భార్యకు విడిచిపెట్టారు. అతనికి తెలియకుండానే అతనికి చెప్పకుండా పండుగలను శాంతంగా నిర్ణయించి దానికి అన్ని అమరుస్తోంది. భార్య స్వాధీన పతిక ప్రోఢ అని అర్థం అన్నమాట.
నటి అంటోంది. ప్రవిశ్య వచ్చి అజ్జ ఆర్య ఇయమస్మి అజ్ఞాని యోగేన మామార్యో అనుగ్రహణాత్. సూత్రధారుడు అంటున్నాడు, ఆర్యే తిష్టతు తావదజ్ఞాని యోగ కథయ కిమద్య భవత్యా తత్ర భవతాం బ్రాహ్మణానాం ఉపనిమంత్రేణ కుటుంబకమనుగృహీతం అభిమతా వా భవన అతిథిః సంప్రాప్త యత ఏష పాక విశేషారంభః. వ్యాఖ్యాత డుండిరాజు అంటున్నాడు, ఈ శ్లోకంలో ఈ నాటకాన రాగల శరదృతు వీరరస ప్రధాన నాటకాల ప్రస్తావనలో చెప్పబడి సూచించబడి అంబః ప్రసాదాది గుణవత్ విజిగీమాణాం సామాజ్యుపాయనలయే తేషామేవ దిగ్విజయావసర ప్రదాయిత్వేన అర్థ సాధికే తన్నిబద్ధా ధర్మ కామయు తత్సాధికే చ ఏవం లోకస్థితి హేతు త్రివర్గస్య సాధికే జైత్రయాత్రాది కార్యాణం ఆచార్యే అనుకూలత్వేన ప్రవర్తికే భూ శరత్ధృతమపేహి ముపేహి ఇది విజిగీషణ తత్ర చంద్రగుప్తేన శరత్ ఆగమః ప్రాధ్యతే. కనుక ఇదంతా కూడా చాలా క్లేశాకృష్టం. ఇందు జైత్రయాత్రకు తరలి వెళ్ళేవాడు మలయుడు కానీ చంద్రగుప్తుడు కాదు. చాణక్య నీతి ఒక వంక నిరంతర యుద్ధ సన్నాహంలో ఉన్న యుద్ధం లేకుండానే జయం సాధించే శరత్ సంగ్రామ విషయ అనే షరత్తును స్పష్టంగానే చెప్పదగును, పాడదగు. ఇలాంటి రహస్య సూచన కాదు అని చెప్తున్నారు ఈయన నేలటూరి రామానుదాసయ్యంగా. ఆర్య నటి సూత్రుడి, సూత్రి నటిని ఆర్య అనాలని నాటక పరిభాష. ఇయం అస్మి, ఇదిగో నేను వచ్చా అంట. ఏం చెయ్యాలో ఆ ఆజ్ఞతో నన్ను ఆర్యుడు అనుగ్రహించుగా. ఎంత నాణ్యమైన సంభాషణ అంట. పనుపు అంటే ఉండని చెప్పు. ఇప్పుడు నీచే పూజ్యులైన బ్రాహ్మణుల భోజనాలకు పిలవటంచే కుటుంబం అనుగ్రహింపబడిందా వా లేక ప్రియులైన అతిథులు మన ఇంటికి వచ్చారా? యతః ఎందుకు అడుగుతున్నాను అంటే, ఈయ సాధారణమైన వంట చేస్తున్నావే భగవంతః పూజ్యులైన ఆమంత్రితాః విందుకు పిలవబడినవాడు చెప్పు. ఏ కారణంతో ఉపరజ్యతే కిల, ఉపరాగం గ్రహణం కలుగునట్టుగా చంద్రుడికి గ్రహణం కలిగినట్టుగా ఉన్నది. అది శ్లేషాలంగా. చంద్రుడు అంటే చంద్రగుప్త మౌర్యుడు అని కూడా అర్థం అన్నమాట. పిలవకపోయినా యాదృచ్ఛంగా ఒక పూట ఉండిపోయేవాడు అతిథి. అభిమత అంటే ఇష్టుడు. అతిథి విశేషం అందుకు మంచి వంట చేస్తా. సాధకాలు అప్పచ్చులు మొదలు. ఆర్య ఎవరు చెప్పారలా? ఊళ్ళి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. నగరం అంటే ఆ కాలంలో పాటలీపుత్రం పట్నం. నిర్విశేషంగా అసాధారణ దిద్దేశం. ఇటీవల వరకు ఆంధ్రాలలో దక్షిణానంలో కూడా పట్టణం అంటే చిన్న పట్టణంలాగా అది సరిపోతుంది. ధ్రువ పండితుని ఉదాహరణ. స్థానే ఖలు కుసుమపురస్య అనంచ నగర సదృశీ నగరమిత్య విశేషగ్రాహిణి పృథివ్యాం స్థితా కీర్తి. ఇది ధూర్తబిడ సంవాదంలో సరే. జ్యోతిశాస్త్రే తత్ప్రవచ్యతాం భగవతో బ్రాహ్మణానుద్దిశ్య పాకః చంద్రోపరాగం ప్రతితు కేనాపి విప్రలబ్ధాసి పశ్య కూరగ్రహః న కేతుశ్చంద్రమసంపూర్ణమండలమిదానీం అభిభవతుమిచ్చతి బలాత్ అన్న నేపథ్యంలో ఆహ కయేషమయి స్థితే సూత్రధార రక్షత్యేనంతు బుధయోగ అంతవరకు.
షష్ట్యేంగే జ్యోతిశాస్త్ర 64 అంగాలు గల జ్యోతిశాస్త్రంలో అంటే ఆ శాస్త్రంలో పరిపూర్ణంగా కృతశ్రమ పాటుపడిన వాణ్ణి, దాని అంతు చూసిన వాణ్ణి నేను. ఎంతో కష్టపడి బాగా నేర్చానన్నారు. క్రమ హార్డ్ స్టడీ ఆప్తే అంట. తత్ సరేలే, అందుకు ఏం లేదు కానీ ప్రవర్చతాం జరగని చంద్రోపరాగం ప్రతితు, కానీ చంద్రగ్రహణాన్ని గూర్చి అంటే విప్రలబ్ధ అపి మోసపుచ్చబడ్డ పశ్చాత్తుడు. అలా ఎలాగో అంటే అప్పుడు చెప్తున్నాడు. క్రూరగ్రహ ఆసకేతు చంద్రమసపూర్ణ మండలమిదాని అభిభవితు మిచ్చసి బలాత్ అన్న. క్రూరగ్రహ క్రూరమైన గ్రహం సూర్యాది 9 గ్రహాల్లో ఒక గ్రహం. కేతువు కావచ్చు, రాహువు కావచ్చు, శని కావచ్చు, ఎవరైనా. సంకేతు ఆ కేతు చంద్రం చంద్రుడి అసంపూర్ణ మండల నిండా తీసుకొని బింబం కలవాడి ఇదానీం ఇప్పుడు బలాత్ బలవంతం అభిభవతు పైకొన మింగటానికి ఇచ్చతి కోరుతున్నాడు. గ్రహణం పట్టడానికి సందర్భం బాగా లేదు అంటున్నాడు ఇక్కడ. ఆ కోపం ఏమిటో చెప్పు. రాహుకేతువుకి ఎందుకు? ఆ మలయ కేతువు ఉన్నాడుగా, వాడు అక్కడ. చంద్రుడంటే చంద్రగుప్త మౌర్యుడు. కహా ఏష ఎవడు వీడు మయి స్థితి నేను ఉండగా నన్ను లెక్క చేయకుడు అనాదరించి ఎవడు చంద్రుణ్ణి మింగగలిగే దమ్మున్నవాడు ఏనంతు. కానీ వీణ్ణి బుధయోగ బుధగ్రహం కూడిక రక్షతి కాపాడుతు. బుధగ్రహం అంటే కౌటిల్యుడు, చాణక్యుడనే తెలివితేటలు గల బుధుడు వాణ్ణి కాపాడుతున్నాడు కనుక ఆ గ్రహణాన్ని తప్పిస్తాడు. మలయకేతువు వల్ల ఉన్న ప్రమాదాన్ని చాణక్యుడనే బుధగ్రహం తప్పిస్తాడు. వ్యాఖ్యాతుడుండి రాజు చెప్పాడు ఈ మాట. నటి అంటున్నాడు, ఆర్య కహ పునరేష ధరణీ గోచరో భూత్వా చంద్రం ప్రగ్రహాభియోగాత్ రక్షితుమిచ్చతి అన్నాడు. సూత్రధారుడంట, ఆర్యే యత్సత్యం మయాపి నోపలక్షితః భవత్ భూయోభియుక్తః స్వరవ్యక్తిముపలక్ష్యే క్రూరగ్రహ ఇత్యాది పునస్తదేవ పఠతి. 5 గ్రహాలతో కూడిక చూస్తే అందులో బుధుడు లేకపోతే గ్రహణం చెప్పకూడదు. వాటిని గూర్చి వాడు అందు ఉండటం చేత గ్రహణం చెప్ప. ఈ ప్రమాణంచే బుధయోగం ఉంటేనే గ్రహణం, లేకపోతే గ్రహణం లేదు అని చెప్ప. అలాగే బుధుడంటే చాణక్యుడు అనుకుంటే తద్యోగం అంటే చంద్రగ్రహణం చంద్రగుప్త పరంగా లేదని కదా. బుధయోగానని గ్రహణం అన్న శాస్త్ర పాఠానికి ఇక్కడ సంగతి ఎలా అంటే కనుకనే ధ్రువ పండితుడు బుధయోగం అంటే బుధదేవతాకమైన కన్యాలగ్నం అవటం చేత గ్రహణం లేదు అంటే ఇది పగటి వేళ చంద్రుడికి గ్రహణం పగటి పూట కలగదు, సాయంకాలం కలదు. సూర్యగ్రహణం పగలు జరుగుతుంది. ఇది జ్యోతిశాస్త్రం ఇంకా తెలుసుకోవాలి. కహా పునః ఏష్ ఎవడు మరి వీడు ధరణీ గోచర భూత్వా నేల మీద కనపడుతున్నాడు. చంద్రుని గ్రహ అభియోగాత్ గ్రహింపు ఎదురు పండి రక్షితం ఇచ్చట్ తప్పింప కోరుతున్నాడు. యత్ సత్యం నిజంగా మయా అపి మరి నా చేత నా ఉపలక్షిత కనిపెట్టబడలే భవతు కానీ భూయ మళ్ళీ అభియుక్త పరాకు అక్కర కలవాడనై స్వరవ్యక్తిం
కంఠధ్వనిని స్వరూప ఉపలప్సే తెలుసుకుంటా, ఎరుగుతా, అర్థం చేసుకుంటా. నేపథ్యంలో ఆహ కయేషమయి స్థితే చంద్రగుప్తమభిభవితు మిచ్చత్ సూత్రధార. ఆ కన్యా వింటూ ఆర్యే జ్ఞాతం కౌటిల్య నదీ భయం నాటయతి. సూత్రధారుడంటున్నాడు, కౌటిల్య కుటిలమతి సయేష ఏన క్రోధాగ్నౌ ప్రసభ ముదాహినందవంశ చంద్రస్య గ్రహణమితి సుదే సనాంలో మౌర్యేందో ద్విషద అభియోగ ఇచ్ఛవైతి ఇది నిష్క్రాంతో తదిదం అవాంగచ్చావః ఇది ప్రస్తావన. కౌటిల్య కుటిలమతి సయేష ఏన క్రోధాగ్నో ప్రసభమదాగి నందవంశ చంద్రస్య గ్రహణమితి శృతే సనామ్నో మౌర్యేందోర్ద్విష అభియోగ ఇచ్ఛవైతి. మయి స్థితే నేను బతికి ఉండగా లేక నేనుండగా నన్ను పాటించక నన్ను పట్టించుకోకుండా అభిభవతం ఆక్రమించట పైకెత్తి రావటానికి ఓడించే ప్రయత్నం చెయ్యట జ్ఞాతం ఎరగబడింది తెలుసుకుంటా. కౌటిల్య కౌటిల్యుడు అంటే చాణక్యుడు, కుటిలుని గోత్రాబచ్ ఆయన ఇంటి పేరు, గోత్రం పేరు కుటిలుడు ఇంటి పేరు. అది శౌనకం మొదలైనవి ఎట్లా అయితే గోత్రాలు ఉన్నాయో కౌటిల్యుడు అంటే కుటిలుడు అనేటువంటి గోత్రంలో పుట్టినవి. కౌటిల్యేతి కుటిలమతి వంకర ఆలోచనలు చేసే బుద్ధి గల స కౌటిల్య. ఆ కౌటిల్యుడు చాణక్యుడు ఏషః వీడు ఏనా ఎవడి చేత అంటే వీడి చేత క్రోధాగ్నం తన కోపం అనే అగ్నిలో ప్రసభం నెట్టబడి బలాత్కారంగా నందవంశ నందుల వంశమనే వెదురు పొద అదాహి కాల్చబడి చంద్రస్య గ్రహణం ఇది శృతే చంద్రుడి యొక్క గ్రహణం అని వినటం వల్ల సనాంన సమానమైన ఒకటే అయిన పేరుగలవాడైన మౌర్యేందో మౌర్యశ్రేష్ఠుడైన చంద్రగుప్తుడి యొక్క ద్విషదభియోగ శత్రువులు ఎత్తి రావటం పైకెత్తి రావటం అనేది ఉపైతి ఇటు మన వద్దకు వస్తున్నాడు, సమీపిస్తున్నాడు, దగ్గరకు వస్తున్నాడు. కౌటిల్య అనే పేరు వినగానే నది భయం చేత వణుకుతాడు. నందుల చేత అవమానితుడై చూడు మిమ్మల్ని రూపుమాపేస్తా అని ప్రతినప్పటి ఏయో ప్రయోగాలు చేసి నాశనం చేయటం ఆ ఊరిలో ప్రసిద్ధంగా ఉన్నందున అతని పేరు అంటే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఒకటి పడిపోతాయి కనుక భయం. కనుక ఆయన ప్రతిజ్ఞ ఏమిటో, ఆ ప్రయోగాలేమిటో, నాశనం చేయటం ఏమిటో ఆ ఊళ్ళో ఉన్న అందరికీ ప్రసిద్ధంగా తెలుసు. అతడి పేరంటే ఆ ఊరి వాళ్ళకి భయం. ఓరుగంటిలో యుగంధర మంత్రి పేరు చెబితే ఎలా భయపడిపోయేవాళ్ళు. ప్రతిజ్ఞా యుగంధరాయణ. అలాగే దేశ దేశాల ఢిల్లీలో సైతం భయం కొలుపుతోందట. తమ పేరు అంటే మా దేశంలో కూడా గడ్గడా కదా అని ఇలాగ గదా మా దేశంలో బిబీర్ జ్వాలల్ పాడతార్, ప్రౌఢ యుగంధ దాడి పాడుతార్, నేడబుకురా బాబా అని ప్రతాపరుద్రీయంలో వేదం వెంకటరాయ శాస్త్రి గారు రాసి నిష్క్రాంతౌ ఇద్దరు వెళ్ళిపోతారు. అది నేపథ్యం. ఇది ప్రస్తావన. ప్రస్తావన ముగిసింది. ప్రస్తావన అంటే
నటి కాని విదూషకుడు కాని పారిపార్శ్వకుడు కాని సూత్రధారుడితో స్వకార్యాంకురించి చిత్రవాక్యాలతో ఆరంభించి, అంటే కథ డైరెక్ట్గా చెప్పకుండా నాట్య వస్తువును ప్రశంసించే సంభాషణ ఆముఖమని ప్రస్తావనని చెప్పబడుతోంది. నటీ విదూషకో వాపి పారిపార్శ్విక ఏవ సూత్రధారేణ సహితాః సంలాపం యత్ర కుర్వతే చిత్రైర్వాక్యైః స్వకార్యోత్థైః ప్రస్తుతాక్షేపిభిర్నిధః ఆముఖం తద్విజానీయాత్ బుధైః ప్రస్తావనోచ్యతే. గ్రంథంలో వివాహ విధ కథ అయితే వసంతం కానీ గ్రీష్మం కానీ ప్రస్తావించటం సంప్రదాయంట. శరత్ సంగ్రామ విషయే వివాహే గ్రీష్మే మాధవ ఇందు కథా విషయం యుద్ధ సంబంధమైంది కనుక శరత్తు ప్రసత్. రాజులంతా శరత్ పౌర్ణమి నాడు యుద్ధాలకు బయలుదేరటం ఆనవాయితీగా ఉంది. అది కనుక అది ప్రస్తావన. 5 భేదాలు గల నాటక ప్రస్తావనలు ఉద్ఘాత్యకం అనబడుతుంది. వదాని స్వగతార్థాని తదర్థగతయే నరాః యోజయంతి పదైరన్యై స ఉద్ఘాచ్యత ఉచ్యతే. యథా ముద్రా రాక్షసే సోత్తరధార క్రూరగ్రహ క్రూరగ్రహ సకేతు ఛందసముత్పాండమండల విదానీ అభిభవతుమిచ్చతి బల. ఇది అనంతరం నేపథ్య కయేషమయి జీవతి సతి చంద్రగుప్తమభినభవత్ మిచ్చతి అత్ర. కనుక ముద్రా రాక్షసంలో సూత్రధారుడు క్రూరగ్రహం ఆ కేతువు చంద్రను అసంపూర్ణ మండలుండి ఇప్పుడు బలిమితో అభిభవింప చూస్తున్నాడు. దీని మూలంలో సంస్కృతం పై అర్థం సగతాత్ సంపూర్ణ మండలాధిభవం అంటం చేత ఆ మూలానికి శ్లేషతే అర్థాంతం. గట్టి పట్టుదల కలవ అమాచ్యుడైన రాక్షసుడు మలయకేదు సమేతుడై చంద్రగుప్తుని సంపూర్ణ మండలుని అభిభవింప చూస్తున్నాడని నేపథ్యంలో ఆ ఎవర్రా వీడు, నేను బతుకుండగా చంద్రగుప్త పూర్ణ మండలుడు అభిభవింప కోరేవాడు, అంటే వాడికి పరాభవం కలిగించేవాడు అని బుధగ్రహంతో యోగం చెప్పి, బుధుడు ఉంటేనే చంద్రగ్రహణం జరుగుతుంది, బుధుడు లేకపోతే చంద్రగ్రహణం. దీనివల్ల సూత్రధారుడి వాక్యాలకు అర్థం పొసగింది. దీని మూలంలో కోవిదుడైన చాణక్యుడితోడి యోగం చంద్రుడిని రక్షిస్తోంది. బుధుడు అయిన చాణక్యుడు ఆయన వైపు చంద్రుడి దగ్గర ఉన్నాడు కనుక చంద్రుడిని ఎవ్వడు ఏమీ చెయ్యలేదు అని ఒక శ్లేషతో చక్కగా చెప్పారు. కనుక ఇది సంపూర్ణ మండలం అనేది చంద్రుని అసంపూర్ణ మండలు కేతువు బలిమెయ్యి పట్టం చూడటానికి కుదరదు, అతని వల్ల కాదు అన్నారు. అంతలో అయిపోయింది ప్రవేశకం, ప్రస్తావన అయిపోయింది. ప్రథమాంకంలోకి వచ్చారు. తత ప్రదిశతి శిఖాం పరామృశన్ చాణక్య కయేషమయి స్థితే చంద్రగుప్తమభిభవతుమిచ్చతి పశ్య అస్వాదితద్విరదశోణితశోణభాశోభాం సంధ్యారుణామివ కలాం ససలాంఛనస్య జృంభావిదారితముఖస్య ముఖాస్ఫురంతీం ఓహర్తుమిచ్చతి హరేః పరిభూయ దంష్ట్రాం అపి చ అన్నాడు చంద్రగుప్తుడు. చాణక్యుడు అన్నాడు ఆస్వాదితద్విరద శోణిత శోణ శోభాం
సంధ్యారుణామివ కలాం శశలాంఛనస్య జృంభావిదారితముఖస్య ముఖాత్ పురంతి కోహత్వమిచ్చతి హరే పరిభూయదనుష్ట్రాం. శిఖాం పరామృశన్ సిగలు జుట్టు తత ప్రవిశతి శిఖాం పరామృశన్ సకోపశ్చాణక్య అని కనుక సిగను జుట్టును తడువుకుంటూ అగ్రాసనం నుండి అవమానించి నందుల చేత లాగబడిన ఆయన పిలకం లాగారు నందులు. చాణక్యుడు జుట్టు నిప్పుకొని అప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు, శిఖామోక్తుం బద్ధామపి, ఆ నందులను నాశనం చెయ్యక. నాశనాన్ని ముగించి చంద్రగుప్త ప్రతిష్ఠ చేసి జుట్టును ముడుచుకుంటున్నాడు కనుక చంద్రాభిభవమని మళ్ళా వినబడగాని చేయి తనంతటని ఆ జుట్టు మీదకి ముడి మీదకి పోతుంది. శిఖాంకు కొన్నిటి ముక్తామ్మని విశేషణం కూడా, అది అపాఠం. అధ్యాపి బధ్యమాన, ఇప్పుడే ముడేస్తున్నా అంటే ముడి వేసుకొన్నది మళ్ళా వేసుకొని చాలాసేపు కానిది ముడుసుకోబడి. శిఖాం మోక్తుం బద్ధామపి పునరయం ధావతి కల లో కూడా వినా వాహనస్థిభ్యాముచ్యత సర్వబంధన పూర్ణ ప్రతిజ్ఞేన మయా కేవలం బధ్యతే. శిఖాపట్టాభిషేకాది మహోత్సవ సమయం పూర్ణ ప్రతిజ్ఞేన మయా కేవలం బధ్యతే. శిఖ పట్టాభిషేకాది మహోత్సవ సమయాలలో ఖైదీలను, సేనలో కట్టివేయబడిన గుర్రాలు, ఏనుగుల కూడా కట్లు విప్పి స్వేచ్ఛ కలిగించటం ఆచారం. ఇత చాణక్యుడు సిగముడిని ఇక నేను విప్పను అనటం చమత్కారం. ముందే ముడి వైవబడి ఉన్నది అంటాం ముందే వేశాం. ఆస్వాదితేది శ్లోకంలోకి వెళ్ళాం. ఆస్వాదిత ద్విరదశోణిత శోణ శోభాం సంధ్యారుణామివ కలాం శశలాంఛనస్య జృంభావిదారిత ముఖస్య ముఖాత్ పురంతే కోహత్వమిచ్చతి హరే పరిభూయ దంశ్రాం. అది ఆస్వాదితేతి ఆస్వాదిత శోభాం రుచి చూడబడి లొట్టెల వేసుకుంటూ సాగబడి ఏనుగు యొక్క నెత్తుటి ఎర్ర కాంతి కలది శశలాంఛనస్య చంద్రుడి యొక్క సంధ్యారుణం కలాం ఇవ. సాయం సంధ్య అవటం చేత ఎర్రనైన రేకులాగా పోలి ఉన్నది అయిన స్ఫురంతీం తళతళలాడుతున్న దంష్ట్రాం కోరన్ జృంభావిదారిత ముఖ ఆవలింతతో తెరవబడిన నోరు కలదే. హరి హరి అంటే సింహం, హరి అంటే హరుడు కూడా. సింహము యొక్క ముఖాత్తు నోటి నుండి పరిభూయ దక్ష పెట్టక అంటే దాన్ని లెక్క చెయ్యకు అవమానించి కహా ఎవడు హత్తుం ఇచ్చది బలి కోరకుంటాడు. సింహం ఏనుగును చంపి నెత్తురు తాగుతూ లొట్టలేస్తూ జుర్రి
తృప్తితో సుఖంగా ఇప్పుడే ఆవలిస్తూ నోరు తెరవగా అందులోటి నెత్తుటి పూతతో తళతళ మెరుస్తూ కనపడిన దాని కోర పంటి ఎవడురా లాగటాన్ని సాహసం చేస్తున్నాడు. సింహాన్ని పడగొని పతిన పట్టిన సింహంలాగా పగతో ప్రతిన పట్టిన క్రూరుడు తాను చాణక్యుడు. ఏనుగులాగా నందులను చంపి తృప్తి పొందిన దంష్ట్ర అంటే సంధ్యారాగ రక్త చంద్ర కళంభోని ఎంత పెకలించినా రాని దాని నోరు ఎంత అలబిప్పడని భయంకరమైనటువంటి ఎవడబ్బా అంత సాహసం చేసేవాడు. చెయ్యి చాస్తే అదే పట్టుగా అమానినే నమలి వేస్తాగా వాడినే నమలేస్తాడు. కనుక ఎవడ్రా నా మీద అంత సాహసంగా వచ్చేవు. కళ అంటే ఎవడు, కహ అంటే ఎవడురా అంటం చేత ఎదరి సాహసికత దుస్సాధ్య సాధకతం సూచితం అంటే తనను మించి ఎవడు ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేడు అని చాణక్యుడి యొక్క ధైర్యం, ఆయన మనశ్చిత్తం అలా ఉందన్న. ఒక సింహం ఏనుగుల రక్తాన్ని అప్పుడే తాగి ఆవలిస్తుంది. ఆ రక్తం చేత దాని కోరల పళ్ళు సంధ్యారాగంలో చంద్ర కళల ఎర్రగా మెరుస్తాయి. అలా ఆవులింతలు నోరు తెరుచుకున్న ఆ సింహాన్ని ధిక్కరించి దాని నోటిలో ఆ కోరను ఎవడు పెకలించటానికి ప్రయత్నం చేస్తాడు? ఎవడి వల్ల సాధ్యమవుతుంది? అసలే ఆకలిగా ఉన్న సింహం, తాను ఆకలిగా ఉన్న సింహం అంటే తాను చాణక్యుడు. అందులో నందులంతా కూడా ఏనుగు, సింహం అనేవాడు చాణక్యుడు. నోటిలోని కోర చాణక్య రక్షితమైన చంద్రగుప్తుడు కనుక ఆయన నోటిలో కోర ఉంది, సింహం నోటి. ఆ కోరే మౌర్య చంద్రగుప్తుడు. అప్పుడే నందులను గురించి తృప్తుడైన చాణక్యుడు మహాసమర్థుడు రక్షకుడై ఉండగా ఎవడ్రా చంద్రగుప్తుని పట్టుకోగలవాడు అని వేదం వెంకటరాయ శాస్త్రులు గారు దీనికి ఒక భాష్యం. నందకులకాల భుజగీం కోపానలహల నీల ధూమలతాం అద్యాపి బధ్యమానాం వజ్జః కోనెచ్చతి శిఖాం మే. వదిలిపెట్టకుండా ఇంకొక శ్లోకం లంకించుకో. నందకులకాల భుజగీం కోపానల భోపానల బహల నీల ధూమలతాం అద్యాపి బధ్యమానమానాం వజ్జః కో నేచ్చతి శిఖాం మే. నందకులేతి నందకుల కాల భుజగి నందవంశానికి నల్ల తాచులాంటిది. నందవంశానికి వైపు దాన్ని చంపడానికి నల్ల తాచులాగా ఉన్నది. కోపానం కోపమనే నిప్పు యొక్క అనలం, నిప్పు యొక్క దట్టమైన నల్లని పైకి పాకుతున్న తీవలాగా పొగ మొత్తం కలిగింది. మేశిఖాం నా సిగను జుట్టును పిలక అధ్యాపి వజ్యమా ఇప్పుడే ముడే వేయబడుతున్నదా. వజ్జః కహ న ఇచ్చది సంపదగినవాడు ఎవడు ఇచ్చగింపడు. ఎవడు నాతో పడి నా మీదకొచ్చి నాతో చంపబడేవాడు ఎవడు. పగబట్టి కరచి నాశనం చేసే భయంకరమై నల్ల తాచులాంటి జుట్టులో ఉన్న నందులను, జుట్టు ఇది ఎలాంటిది? నల్ల తాచు లాంటి నా జుట్టు పిలక. నందులను చంపక ముడవరాదు అని ఒక ప్రతిజ్ఞ చేశా. వాళ్ళు చంపిన తర్వాతే నందని నవనందుల్ని చంపిన తర్వాతే నా జుట్టు ముడివేస్తానని
అక్కడ నందురాజుల దగ్గరే ప్రతిజ్ఞ చేశాడు వచ్చాడు కనుక ఈయన చాణక్యుడు అలా ప్రతిజ్ఞ కనుక వాళ్ళని చంపకుండా ఈ జుట్టు ముడి నేను ముడి వెయ్యను. మనసు నిండిన కుములుతున్న నా కోపపు పొగ కాల్పక ఆరని నా కోపమనే పగ నందరాజుల్ని కాల్చకుండా ఆరదు. ఇప్పుడే చంపి కాల్చి పగ సాగించినట్టిది ఈ జుట్టు. దాన్నే ఇప్పుడు ముడివేయబడుతున్నది కదా, అంటే ముడేస్తున్నా కదా, మళ్ళా దాన్ని విరియింప ఆ ముడిని విప్పదీసే ప్రయత్నం ఎవడు చేస్తున్నాడు? ఎవరికి ఆ దుర్గతి పట్టింది? చావుకు కోరుకుంటున్నాడు. వాడు కోరుకున్నాడంటే నా చేతిలో చావు ఖాయం. అది అపిచ ఉల్లంఘయన్ మమ సముజ్వలత ప్రతాపం కోపస్య నందకులకానన ధూమకేతో సజ్జః పరాత్మ పరిమాణ వివేకమూఢ కః శాలభేన విధినాం లభతాం వినాశం ఉల్లంఘయన్ మమ సముజ్వలత ప్రతాపం కోపస్య నందకులకానన ధూమకేతో సజ్జః పరాత్మ పరిమాణ వివేకమూఢ కః శాలభేన విధిన లభతాం వినాశం. శాంగ్యవ శారంగరవ శరంగరవ అని కేకేస్తాడు. ఇప్పుడే ముడివేయబడిన దాన్ని ముడివేసుకొన్నది అయింది. వర్తమానానికి ఇప్పుడే గడిచింది భూతమర్థం. మళ్ళా విప్పింప కోరేవాడెవడ్రా? అంత మూర్ఖుడు ఎవడు నా కోసం వస్తున్నాడు? నా దగ్గరకు వచ్చి చావు కోరేవాడెవడు? ఉల్లంఘయన్ ఇతి కః ఎవడు సముజ్వలత బాగా మండుతున్న నందకుల కానన ధూమకేతు నందవంశమని అడవికి దావాగ్ని అయిన మమ కోపస్య నా కోపము యొక్క ప్రతాపం సెగన్ పరాక్రమ పరాత్మ పరిణామ వివేకమూఢ శత్రువుడి యొక్క తనయు శత్రువుడి తనది అయిన ధైర్య సాహసాలు నిర్ణయించుకోక తెలివి లేనివ ఉల్లంఘయన్ అతిక్రమించి మనం పోరాడేది చాణక్యుడితో కనుక ఆయన అగ్నిహోత్రం లాంటివ అని తెలియకుండా మళ్ళా ఎవడ్రా నా మీదకి వచ్చేది? సజ్జగా ఆ నిమిషంలోనే శాలభేద విధిన, శాలం అంటే మెడతలా, ఎలా అయితే అగ్నిహోత్రంలో పడి మెడత చచ్చిపోతుంది అలాగే చాణక్యుడి కోపం అనే అగ్నిహోత్రంలో నా మీదకు వచ్చేవాడు శలభంలాగా మెడతలాగా చచ్చిపో వినాశం సాగు లభతాం కోరుతాం. మిడత అగ్నిలో బుగ్గైపోయినట్టు చంద్రగుప్తుడిపై ఎవడైతే కొత్తగా విజృంభించటానికి ప్రయత్నిస్తాడు వాడు నా కోప అగ్నిలో మాడి చావటం ఖాయం. చంద్రగుప్తుడిపై మలయకేతువును కూర్చుకొని చెడ్డదైన పట్టుదల రాక్షసుడు వస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు రావటానికి అన్న మాట చెవిన పడగానే చాణక్యుడికి ఎంత పట్టరాని కోపం వచ్చి కనుక ఈ మాటలు పొంగి 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 వచ్చాయని వ్యాఖ్యాత నేలటూరు రామదాసయ్యంగారు మనకి చెప్తున్నారు. శిష్య ప్రవిశ్య వచ్చి ఉపాధ్యాయ ఆజ్ఞాపై చాణక్యం అంటున్నాడు. వత్స ఉపవేష్టుమిచ్చ శిష్య ఉపాధ్యాయ నన్వియం సన్నిహితవేత్రాననై ద్వారప్రకోష్టశాల తదస్యాం ఉపవేష్టం అర్హత్యుపాధ్యాయ అన్న చాణక్య
వత్స కార్యాభియోగ ఏవ అస్మాన్ వ్యాకులయత్ న పునరుపాధ్యాయ సహభూ శిష్యజనే దుశ్శీలత్ నాచ్యేన ఉపవిశ్య. శారంగరవా కార్యసంరంభవయ్యగ్రహేణ విరుక్తి, కోపం, అభిమానం, ఎదుట కొనటానికై తొందరపాటు, పరాకు, వీటి వలన ఈ ద్విరుక్తి 2 సార్లుగా ఆయన కోపంలో ఉన్నాడు కనుక శిష్యుడు పిలిస్తే పలకల, అందువల్ల 2 సార్లు శారంగవా సారంగవా అంటున్నాడు. ఆ వేగిరపాటు శాంగ్యరవుడు అంటే చాణక్య శిష్యుడు. శాకుంతలలో కణ్వుల వారి పెద్ద శిష్యుడి పేరు కూడా శారంగవుడు. సారంగపాణి జాతకం అని ఇప్పుడు మనకి ఒక సినిమా తీస్తున్నాడు. ఎవరు? ఇందరగంటి మోహనకృష్ణ. అలా ఆ పేర్లు అసాధారణంగా సారంగపాణి దేవాలయం కుంభకోణంలో ఉంది. అది చాణక్యుడు కణ్వుల వారి కంటే వేరు విధమైన వాడుగా మహర్షియే గొప్ప కార్యవశంలో ధనావలిప్త దుష్ట నృపులైన నందుల నాశనం చెయ్యటానికి అలాంటి పనులకు తాత్కాలికంగా పట్టణవాసం చేస్తుంది. అది ముగియగానే మళ్ళా అడవికి వెళ్ళిపోతాడు చాణక్యుడు. అది కనుక అతని మార్గాన్ని ఊహింపగల రాక్షసు తపోవనం నగత అని దానికి కరభకుడు జవాబు చెప్పడు. తపోవనం గచ్చతీతి శ్రూయతే అని ఉపవేష్టుమిచ్చామి, కూర్చుండాలని కోరుతుంటా అంటే ఆసనం తెమ్ము నాకు అన్నమాట. సన్నిపాత వేత్రాసనా ఏవ దగ్గరనే ఉన్న వేపది చాప కుర్చీయో ఏదో ఉంది. నన్ను అడగాల్సింది లేదు, వెదకాల్సిన పని లేదు, ఆసనం సిద్ధంగానే ఉంది అంట. ద్వార ప్రకోష్ఠశాల, వాటికి లోగిటిశాల, ఇంటి లోపలి భాగం, ద్వారం దగ్గర చావడి ఉపవేష్టం అర్హతి, కూర్చుండ తగుడు అంటే కూర్చోవచ్చు అంట. కార్యాభియోగ, పనులలోని పూనిక అంటే పనులు చెయ్యాలనేటువంటి ఉత్సాహం. అస్మాన్ నన్ను, అస్మద్ బహువచనానికి ఏకవచనం అర్థం వ్యాకరణ సూత్రం. అస్మదో ద్వయోశ్చ ఏకత్వే ద్విత్వే చ విపక్షతే అస్మదో బహువచనం వాస్య వయం బ్రూమః పక్షే అహం బ్రవి సిద్ధాంత కౌముది. వ్యాకులయతి దాన ఆసనం ఎదుట ఉన్న దాన్ని చూడకపోవడం, దాన్ని తెమ్మనటం. ఉపాధ్యాయ సహభూ, ఉపాధ్యాయుల సహజమైన దుశ్శీలత, చెడు స్వభావం కలిగి ఉండటం, లేనిపోని తప్పులు పట్టడం, తిట్టడం, కొట్టడం కూడా. వత్సలకు అంటే ఉపాధ్యాయులకు సహజ దోష. చాణక్యుడు గొప్ప వజ్జ, అలాంటి దోషాలు లేనివాడు అని అవి లేరు. శిష్యుడు వద్దను ఉపాధ్యాయ అనాలని భరతనాట్య పరిభాష భరతుడు చెప్పాడు కనుక గురువు గారిని ఉపాధ్యాయ అని గౌరవంగా గురువు అనకూడదు. అది ఉపాధ్యాయేతి చ ఆర్యం నాట్యేన అభినయం చేత. అందుకని కూర్చుండటం అనేది అభినయిస్తుంది, భరత శాస్త్రంలో ఉంది కనుక. కథం ఎట్లా ఏమి అని ఆశ్చర్యాలు, ప్రశ్నార్థకం కాదు ఆశ్చర్యాలు. నాటకంలో ఈ అర్థంలో దీని ప్రయోగం చాలా ముఖ్యం. ఎలా ఎల్లవా అందరికీ తెలిసిపోయింది అంటాం కాదు, ఏమి అందరికీ తెలిసిపోయిందా ఈ విషయం, నేను ఇంకా బయటికి రాక అందరికీ తెలిసిపోయిందా అని అనుకుంటున్నానా అంట. యథాకిల ఏమని అంటే నందకుల వినాశజనిత రోష, నందకులము యొక్క అడుగంటిన దుంపని పీకి నాశనం చెయ్యగలిగిన రోషం కలవాడై రాక్షస
పితృవధా మర్షితేన నాయన చంపినందుల కోపము కొల్పబట్ సకల నందరాజ్య పరిపణన ప్రోత్సాహితే నందరాజ్యాన్ని సర్వాన్ని ఇస్తాను అనటంచే ఉత్సాహం ఎక్కింపబట్ పర్వతక పుత్రేణ పర్వతుడి కుమారుడై మలయకేతునా సహ మలయకేతువుతో సంధి కుదుర్చుకొని తదుపగృహీతే అతడిచే స్నేహితుడు కాగా కూర్చబడగా మహతా మ్లేచ్ఛబలి గొప్ప మ్లేచ్ఛుల సేన పరివృత చుట్టుకోబడినవాడు వృషలం అభియోక్తం వృషలుని అంటే చంద్రగుప్త పైకి ఎత్తి రావటాన్ని ఉజ్జత పూనుకొన్నాడు. ఇలా రాక్షసుడు ప్రయత్నించిన అలా వాణ్ణి చేయునట్లు చేయటం అందులకు రహస్యంగా కారణాలు కలిగించడం రహస్యంగా చాణక్యుడి పన్నాగాన్ని కనుకొనే కథమ్మని అతని ఆశ్చర్యం. పర్వతకుడు మొదట చాణక్యుడి మిత్రుడే. అతనికి నందుల అర్ధరాజ్యం ఇస్తానని ఆశపెట్టి పొందు కుదుర్చుకొని తాను అతని సేనా సహాయంతో అభిచారిక ప్రయోగం చేసి నందులను చంపి జయం పొంది ఇంకా వాడి సగం రాజ్యం ఇయ్యాలి కదా, దాన్ని ఇవ్వకుండా సర్వం చంద్రగుప్తుడికే ఇవ్వాలని చాణక్యుడి పూనిక పోయి అందుకు పర్వతకుని లోకాననే లేకుండా అంటే ఈ లోకంలో లేకుండా చంపేసేటువంటి ఉపాయం ఏమిటా అని ఆలోచి అప్పుడే నందనాశనానికి కుపితుడైన రాక్షసుడు నందరాజుల మంత్రి వాడి పేరు రాక్షసుడు. రాక్షసుడు అంటే రాక్షసుడు కాదు, రాక్షసంగా ఆలోచించే చాలా తీవ్రమైన తెలివితేటలు గల మహామేధావి. అందుకనే రాజ్యం చంద్రగుప్తుడి చేతిలో పెట్టి చాణక్యుడు అడవులకి వెళ్ళి హాయిగా తపస్సు చేసుకున్నాడు. రాక్షసుణ్ణి చంద్రగుప్తుణ్ణి మంత్రిగా చేశాడు. ఎందుకని యుద్ధ సమయంలో ఉండవలసిన వాడు యుద్ధ సమయంలో, శాంతి సమయంలో ఉండాల్సిన వాడు శాంతి సమయం. అలాగే బ్రిటన్ రాజుల్లో కాదు, బ్రిటన్ పార్లమెంట్లో కూడా రెండవ ప్రపంచ యుద్ధం దాకా వీడున్నాడు. ఎవడు చర్చిలు నుంచున్నాడు. యుద్ధం అయిపోగానే చర్చిని తొలగించే శాంతి కోసం అట్లీనో ఎవరినో ప్రధానమంత్రిగా పెట్టి అట్లాగా అప్పుడే నందనాశానాన్ని కుపితుడైన రాక్షసుడు చాణక్యుని ప్రతిక్రియ చేయటం ఎలా అని ఆలోచిస్తూ చాణక్య సహాయుడైన పర్వతుడికి ఎవరికి ఎంత సాయమైనా చెయ్యగలవాడు చాణక్యుడి నుండి రహస్యంగా భేదించి అంతకన్నా లాభాన్ని చూపి తనవాణ్ణి చేసుకొని అందుకు ప్రయత్నాలు చేసి కడంగుతున్నాడు అంటారు వాళ్ళ భాష, అంటే ప్రయత్నిస్తున్నాడు. ఇది చాణక్యుడు తన సహాధ్యాయ మిత్రమై తన ప్రోత్సాహనాన్ని క్షపణక వేషంలో అంటే బౌద్ధ సన్యాసి వేషంలో రాక్షసుడి ప్రాణమిత్రతను రాక్షసుడి దగ్గరికి వెళ్ళి వాడితో ప్రాణమిత్రుడిగా మెలుగుతున్నట్లుగా నటిస్తూ ఇందు శర్మ వాడి జీవసిద్ధి అనేవాడు తెలిసినవాడు. ఆ జీవసిద్ధి చేత రాక్షసుడు చంద్రగుప్తుణ్ణి పరిమార్చడాన్ని అభిచారికంగా విషకన్యను అక్కడ తయారు చేయిస్తున్నాడు. చాణక్యుడు అది తెలిసి ఇలా తయారు కాగానే దాన్ని ఎలాగో పర్వతుడి మీదకి దాన్ని పంపిస్తారు. పర్వతకుడు కల అనియమిత ఇంద్రియుడు కల ఇంద్రియాలు రేగి విషకన్యతో కూడి చచ్చిపోతారు. కనుక పర్వతకుడి వల్ల చంద్రగుప్తుడికి ఇబ్బంది లేకుండా కూడా చేశారు. అప్పుడు చాణక్యుడు తనవాడైన భాగురాయనుని తనతో బెడిసిపోయినట్టు తనకి భాగురాయనుడనే మంత్రికి చెడిపోయినట్లుగా ఒక ప్రచారం
లోకంలో సాగించారు. అలా అభినయింపమని, లోకంలో ప్రచారం చెయ్యమని కార్యాన్ని రహస్యంగా నేర్పి పర్వతక పుత్రుడైన మలయకేతువుతో ప్రాణమిత్ర పదవిని పొందటాన్ని ప్రోత్సహించి మలయకేతుడికి మంత్రి పదవి ఇస్తానని వాడి పక్క చేరి వాడిని దువ్వమన్నాడు. అలా నడిపిస్తున్నాడు చాణక్యం అంటే. అలా ఆ భాగురాయణుడిచే మలయకేతువు చెవిలో రహస్యంగా ఆప్తమిత్ర వాక్యంగా, మీ నాయనను చాణక్యుడు చంపేశాడురా, ఇక నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, అపాయకరం, దూరంగా పోయి శత్రువులను మాయింప ప్రయత్నాలు చేయటం అవసరం అని చెప్పి పంపించేశారు. అని చెప్పి అప్పటికి పాటలీపుత్రం నుండి తన ఊరికి పరారయునట్లుగా చేశారు. అప్పుడు రాక్షసుడు జీవసిద్ధి సహాయంతో ఇలా విషకన్యతో పర్వతకుడు చంపాడు అని చాణక్యుడు బలమైన పుకారు లోకాన వ్యాపింపచేసి, చాణక్యుడు పర్వతకుడిని చంపాడు అని బలకట్టం చేత మలయకేతు రాక్షస సంధి మైతులలో బలం చెందాయి. ఇలా రాక్షసుడు మలయకేతువుతో కూడా చంద్రగుప్తి పైకి రాగలుడు అన్న మాట లోకాన వ్యాపి కనుక మలయకేతుడు రాక్షసుడి పన్నాగంలో పడిపోయి చంద్రగుప్తుడి మీద పగబట్టి యుద్ధానికి వస్తున్నాడు అని ఒక లోకంలో ప్రచారం కూడా చేసి, ఈ రాక్షస మలయకేత సంయోగ చంద్రగుప్త అభియోగాలు ఎంతో చాణక్యుడి కృషి ఉంది. కనుక ఈ అతడంటాం కథం ప్రకాశతాంగతోయమర్ధగా, ఎలారా ఈ విషయం బయటికి పొక్కేసిందా అని, ఎంతలో ప్రకాశం కాకుండా అనుకున్నాడని అర్థమని. విచించ ఆలోచించి, అథవా ఏన మయా సర్వలోక ప్రకాశం నందవంశ వధం ప్రతిజ్ఞా నిస్తీర్ణాదుస్తరా ప్రతిజ్ఞా సరి సోహమిదానీం ప్రకాశీ భవంతమప్యేన మర్ధం న సమర్థ కిం ప్రశమయితు కుతః యస్య మమ. ఆయనే అన్నాడు, చాణక్యుడే అంటున్నాడు. అన్న తర్వాత ఇంకొక శ్లోకం ఉంది, శ్లోకం ముందు దీని అర్థం చేసుకో. విచించ బాగా ఆలోచిస్తే, ఆలోచించటాన్ని అభినయించి అంటే ఆలోచిస్తూ, ఆ వేషగాడి అంటే ఆ వేషగాడికి హెచ్చరిక, అథవా అయితే ఏం, సర్వలోక ప్రకాశ లోక జనులందరికీ తెలిసేటట్టు నిస్తీర్ణ దాటబడింది అయిన అంటే ప్రతిజ్ఞ నెరవేర్పబడింది కనుక దుస్తరా దాటటాన్ని అలవి కాని ప్రతిజ్ఞా సరి ప్రతిజ్ఞ అనే నది తరువాత పనులకు అడ్డంగా ఉండేది అంట. సోహం అలాంటి నేను అంటే అంత సమర్థుడనైనది. ప్రకాశీ భవంతం అతి బయటకు పుట్టిన దానినైన అందరికీ తెలిసిపోయినా అంటే దీన్ని బయటికి రానియకుండా చేయాలనుకున్నా, మరి ఎలాగో బయటికి పొక్కేసింది. ఏనం అర్థం ఎత్తి అంటే దండెత్తి రావటానికి ప్రయత్నిస్తున్న ఈ విషయం రావచ్చు అంటమి ప్రశమయితు అంటే దాన్ని అణచివేయట శక్తులను కాన. ఎంత లోకంలో జరిగిన ఒకవేళ వాడు దండెత్తొస్తే వాణ్ణి నేను అణచలేనంత అసమర్థుణ్ణా అంటే సమర్థుణ్ణే అని అది. అప్పుడు శ్లోకం చెప్తా, శమే కుర్చాననేందు నరి సరియు
పతి దిశాం సంతతై శోకధూమై కామం మంత్రి ద్రుమేభ్యో నయ పవన హృదం మోహభస్మ ప్రకీర్య. దగ్ధ్వా సంభ్రాంత పౌరద్విజ గణరహితానందవంశ ప్రరూహాన్ దాహ్యాభావాన్ నఖేదాజ్వలనైవ వనే శామ్యతి క్రోధవగ్ని. మళ్ళా ఒకసారి శ్లోకం. శ్యామీకృత్యాననేందో సరియువతి దిశాం సంతతై శోకధూమై కామం మంతి ద్రుమేభ్యో నయ పవన హృదం మోహభస్మ ప్రకీర్య. దగ్ధ్వా సంభ్రాంత పౌరద్విజగణరహిత నందవంశ ప్రరోహాన్ దాహ్యాభావాన్నఖేద జ్వలన ఇవ వనే శామ్యతి క్రోధవగ్ని. శ్యామీకృచ్చేది తన కోపం అనేటువంటి అగ్ని అడవిలో దవాగ్నిల నందుల వెదురు బొంగ మొలకలన్నీ తెగ కాల్చి మళ్ళీ ఇంకొక బొంగు లేకుండా పుట్టకుండా అణిగిపోయి మరి బొంగు తగిలిందా దాన్ని సైతం కాల్చటానికి ఇంకొక బొంగు అడ్డం వచ్చిన దాన్ని కూడా కాల్చేయటానికి తగిన అగ్ని అక్కడే ఉంది సమర్థంగా. ఆర్యువతి దిశాం హరియువతి దిశాహ శత్రువులనేటువంటి శత్రువుల స్త్రీలని దిక్కుల యొక్క ఆనన ఇందువుని తొలి భాగాలు అంటే మొగాలను అనే చంద్రులకు స్త్రీలని చంద్రులకు మొఘాల చంద్రుడు సంతతై అంటే ఏమాత్రం ఆపు లేకుండా అంటే నిరంతరం పర్విన శోకధూమై దుఃఖమనే పొగతో శ్యామీకృత నల్లపరచి మంత్రిని ద్రుమేధ్య మంత్రుడు రాక్షస సుఖసానాదులు అనే చెట్ల మీద నయ పవన హృదం నీతి అనే గాలి రేపిన మోహభస్య కార్యం విధానం తోచేకుండా ఉన్నటువంటి అవివేకమనే బూడిద కామం తనకు చాలని తోస్తున్న ప్రక్రియ చిక్కగా చల్లి సంభ్రాంత పౌర ద్విజగణరహిత దిగులు పడిన పౌరులని పక్షుల గుంపు వదలి పరచినందుకు అవి లేనివైన నందవంశ ప్రరోహాన్ నందుల కులమనే వెదురు యొక్క కొమ్మలను మొక్కలు దగ్ధ్వా కాల్చేసి క్రోధవగ్ని కోపమనే అగ్ని వనే జ్వలనైవ దావాగ్నిలు అంటే అగ్ని అరణ్యంలోని అగ్ని దావాగ్నిల దాహ్యాభావా కాల్చాల్సిన పని లేకుండానే నఖేదాత్ అలసట పొందదు శామ్యతి కారు చిచ్చులాగా తన కోపం మండుతూనే ఉంది ఎక్కడ ఆగిపోల శత్రు కాంతలు మానక ఏడుస్తూనే ఉన్న ఆ ఏడ్పు చంద్రుణ్ణి పోలిన వాళ్ళ ముఖాలు తెరిపిల పొగ చూరినట్టు నల్లపడ్డాయి. చెట్లను పోలిన వాళ్ళు మంత్రుడు వాళ్ళకి ఉపాయమే తోచక పెద్ద గాలికి పోలిన తన నీతి తన ఇష్టం వచ్చినంత ఇక చాలునని తోచేంత బూడిద వెదజల్లినట్లుగా వారికి దిక్కు తెలియక అజ్ఞానాల్లో ముంచేసి పిట్ట గుంపులు బెదరి కార్చెచ్చు సోకిన వెదురు మొక్కలలాగా పౌరులు బెదరి నందవంశీయులను విడిచి పారిపోగా అలా మిగిలిన నందవంశీయులందరినీ కాల్చేసి మరి ఇక కాల్చటానికి ఏమీ ఎవరూ లేకపోవడంతో
కోపమనే అగ్ని చల్లారింది. అలసట చేత కాదు, చాణక్యుడి అలసిపోల, కోపం చల్లారిపోయింది. అంతా నందవంశ నిర్మూలనం పూర్తిగా అయిపోయి. సుబోధకై రూపకాయ సాధారణంగా ఉపమాలలో ఆ కోపం ఏర్పడాల్సిన వాళ్ళని ఏడ్పించాల్సిన వాళ్ళని ఏమీ చేయక తోపనీయకుండా వాళ్ళ వైపు ఏ ఆలోచన, ఎవరి వైపు? రాక్షసుడు నందవంశం వాళ్ళ వైపు ఏ ఆలోచన లేకుండా చేసిన వాళ్ళు అలా చేసి, అంటే వాళ్ళకి అసలు బుర్ర బ్లాంక్ అయిపోయేట్టుగా చేసి భయంతో భయపరచిన వాళ్ళు అలా చేసి చంపవలసిన వాళ్ళందరినీ చంపేసి ఇప్పుడు ఆ కోపాగ్ని అణగారిపోయింది. దావాగ్ని గాలి వశంతో కొన్నిట పొగ, కొన్నిట బూడిద, కొన్నిట బెదరు, కొన్నిట కాల్చడం, ఇలా అనేక రకాలుగా కనుక ఇక ఎవ్వరూ కూడా చాణక్యుడి కోపం మీదకి వచ్చే ప్రయత్నం చెయ్యరు. ఒక్కవేళ వచ్చారంటే మసైపోవడమే. బూడిదగా నివురు కప్పిన నిప్పులా ఉంది కానీ ఆగిపోవాలి అని ఇంకొక శ్లోకం. అపిచ శోచంతో వనతైర్నరాధిప భయా దిక్శబ్దగర్భైర్ముఖై మామగ్రాసనతోపకృష్టవశమవయం ఏ దృష్టవంతః పురా ते पश्यन्ति तथैव सम्प्रति जना नन्दं मया पासान्वयं सिंहेनेव गजेन्द्रमद्रिशिखरात् सिंहासनात् पातितं मल शोचन्तो नराधिपभया दिक्शब्दगर्भैर्मुखै मामग्रासनतो वकृष्टा मवयं ये दृष्टवन्तः पुरा ते पश्यन्ति तथैव सम्प्रति जना नन्दं मया सान्वयं सिंहेनैव गजेन्द्रमद्रिशिखरात् सिंहासनात् पातितं शोचन्त इति पुरा पूर्वं ये जनाः ये जनुలు శోచంతా ఏడుస్తూ నరాధిప భయాత్ రాజు వలన భయంచేత్ దిక్ శబ్దగర్భై చీచి అని లోపల గొడుగు కొడుతుండ ఆవనతై వంచుకోబడి ముఖై ముఖాలత్ అగ్రాసనత భోజన అగ్రపీఠను ఆశీకృష్టం దిగలాగివేయబడి అవశం అసహాయుడనై ఏమీ బదులు చేయటానికి సత్యం కాని మా నన్ను అంటే చాణక్య దృష్టవంత చూశారో తే జనా ఆ జను సంప్రతి ఇప్పుడు తథైవ అలాగే మయా నాచేత్ సింహేన సింహంచేత్ అద్రిశిఖరా కొండ కొమ్ముల నుండి గజేంద్రం ఇవ ఏనుగులాగా సింహాసన సింహపు పీట నుండి సింహాసనం నుండి సాన్వయ తన వంశం వాళ్ళందరితో కూడా పాతితం పడదోయబడి నందం నందుని పశ్యంతి చూస్తున్నారు. సోహమిదానీం అవసిత ప్రతిజ్ఞాభారోపి వృషలాపేక్షయా శస్త్రం ధారయామి ఏన మయా అని ఒక మాటతో ఆపారు. నందుడు ఆ రోజు నన్ను భోజనం చేస్తుంటే అగ్రాసనాధిపత్యం నుంచి లాగి జుట్టు పట్టుకొని పీకి బయటికి తోసేసి నేను అసహాయుడు, ఏ రకంగా ఏమీ బదులు ఏం చెయ్యలేక కింద వదనంతో నిలబడిపోయి అలా ఆ బ్రాహ్మణుడికి జరిగిన అవమానాన్ని జనులు రాజు వలన భయంతో
రాజుకు ఎదురు చెప్పకుండా తలలు వంచుకొన్న, నోటిలో మాట రాకపోయినా నోట్లో మాత్రం చీచి ఇదేం రాజురా అని అందరూ అసహ్యించుకున్నారు. అదెవరు మాల్ల వాళ్ళే. ఇప్పుడు నేను ఆ నందుడనే వాడి వంశాన్ని అందరితో సింహాసనం నుండి సింహం ఏనుగు మన్నీని కొండ కొమ్ము నుండి లాగా అలా పడత్రోయబడిన వాణ్ణి చూస్తున్నారు. అంటే చాణక్యుడి చేత పరాభవం చెంది చనిపోయిన నందరాజును నవనందుని ఇప్పుడు ప్రజలు ధైర్యంగా చూడగలరు. గజేంద్ర మంటం చేత మరికొన్ని కూడా దాన్ని పరివేష్టించు. ఇక్కడ ఒక తెరగు పర్యాయం ఉపమ అలంకారం అది. అలాంటి నేను సహా అట్టి దాని పూర్వం చెప్పిన అన్ని విశేషణాలు ఆకర్షిస్తూ ఇలా పగ తీర్చుకొన్న నేను అవసిత ప్రతిజ్ఞాభార అది తీరిన ప్రతిజ్ఞ యొక్క బరవు కలవాడనై, అంటే ప్రతిజ్ఞ పూర్తిగా నెరవేర్చబడిన వాడనై, వృషలాపేక్షయ వృషలుడు అంటే చంద్రగుప్తుడి కోసం, వృషలుడు అంటే శూద్రుడు, చంద్రగుప్తుడు మౌర్యుడు అవటం చేత సూర్యుడు, మౌర్య చంద్రగుప్తుడు. వాడిని చాణక్యుడు తొలి కలయికలో ఎరా వృషలా అంటే అతడు వినీతుడై తను ఆయన ఎప్పుడు అలానే పేరుతో పిలవమని కోరాడు. అప్పటి నుంచి వృషలుడే అంటాడు. నాటకాంతంలో రాక్షసుని అతనికి మంత్రిని చేసి అమాత్య రాక్షసలాభే సుప్రీత చంద్రగుప్త సమాజ్ఞాపై రాక్షసుడి చేతిలో చంద్రగుప్తుణ్ణి పెట్టి అప్పుడు చంద్రగుప్తుడు అన్నాడు. అప్పటిదాకా వృషలుడని అంటున్నాడు అని భూరాజన్ చంద్రగుప్త అని ఉద్దేశపూర్వకంగా చెప్పాడు. మంత్రి ఆ కాలంలో సేనానాయక అగ్రణి, నందుని రాజ్యంలో రాక్షసుడే మొదటి సేనానాయకు. 7వ అంకంలో ప్రవేశించేయడం ఇలా తత ప్రవిశతి జననికావృత శరీర ముఖమాత్ర దృశ్య చాణక్య. జననిక అంటే కవచం, మొగం మాత్రం కనపడేటట్లుగా తక్కిన దేహంలో కవచం తొడుక్కున్నవాడై వచ్చాడు. యుద్ధ భూమిలో ఉండేవాడు. రాక్షస గ్రహణం మాట విని ఆలస్యం చేయక కవచితుడు గానే అక్కడికి వచ్చి, అంటే మంత్రిగా చాణక్యుడు కవచం తొడుక్కోవాల్సినప్పుడు తొడుక్కున్నవాడి, కత్తితో యుద్ధం చేసేవాడి ఇప్పుడు తొడుక్కున్నవాడి దాంతోనే ప్రవేశించాడు. రాక్షసుడి ఎదుట దానిని వదిలి అతడికి నమస్కరిస్తాడు. ఏం జరుగుతుందో మిగతాదంతా రేపు తెలుసుకుందాం. స్వస్తి.